నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 20.1 వర్షన్ నుండి 20.1.1 వర్షన్కి అప్డేట్ అయినది. మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్లో ఉన్న పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేయండి. కింద మోర్ సెక్షన్ మీద ఒకసారి టచ్ చేస్తే కింద వర్షన్ ఏ వర్షన్లో ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. వర్షన్ 20.1.1 ప్రస్తుతం ఉన్న వర్షను. ఒకవేళ పాత వర్షన్ ఉన్నట్లయితే మీరు ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఈ కొత్త వర్షన్లో పోషన్ ట్రాకర్ 20.1.1 ఈ కొత్త వర్షన్లో కొత్తగా మనకి ఏం అప్డేట్ చేశారు అని తెలియజేస్తున్నారంటే, ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 3rd January 2024. దీంట్లో మనకి 2 పాయింట్స్ ఇచ్చారండి. ఒకటి ఫస్ట్ పాయింట్, హాట్ ఫిక్స్ ఫర్ క్యాలెండర్ ఇన్ ఎంపీఆర్. లాస్ట్ వర్షన్ 20.1 వర్షన్లో కూడా మనం చెప్పుకున్నామండి. ఎంపీఆర్లో పైన క్యాలెండరు ఇష్యూ అనేది ఉన్నదని మనం చెప్పుకున్నాము. అది వెనక్కి మారట్లేదు, 2023కి మారట్లేదని మనం చెప్పుకున్నాము. ఆ ఇష్యూ క్లియర్ అయిందని చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపీఆర్ అని ఉంది కదండి మాడ్యూల్, ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. లాస్ట్ వర్షన్లో మనకి ఇక్కడ నవంబర్ 2024 అని చూపించిందండి. 2023 అని రాకుండా 2024 అని చూపించింది. మనం అప్పుడు అనుకున్నాము ఒకవేళ ఇష్యూ ఏమైనా ఉందేమో అనుకున్నాము. అది ఇప్పుడు మనకి క్లియర్ అయిందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాను, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 2024 కనబడుతుంది. ఇక్కడ పక్కన యారో మార్క్స్ ఉన్నాయి కదండి, ఆ యారో మార్కు లాస్ట్ వర్షన్లో టచ్ చేస్తే అది పక్కకి జరిగేది కాదు, అంటే 2023కి మారేది కాదు. ఇప్పుడు అది చేంజ్ చేశారంటే చూద్దాము. దాని మీద టచ్ చేస్తున్నాను, చూసారా ఇప్పుడు ఇక్కడ 2023 వచ్చింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మనం ఎంపీఆర్ చూసుకోవడానికి ఇప్పుడు వీలున్నది. లాస్ట్ ఇయర్ 2023లో ఎంపీఆర్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏప్రిల్ ఉంది, ఏప్రిల్ మీద టచ్ చేస్తున్నాను. ఏప్రిల్ మీద టచ్ చేసి ఇక్కడ ఓకే చేయాలి. కింద ఓకే చేస్తే ఏప్రిల్ 2023 ఎంపీఆర్ మనం చూసుకోవచ్చు. దీంట్లో ఆ మంత్లో ఉన్న బెనిఫిషరీస్ కానీ, సప్లిమెంట్ న్యూట్రిషన్ కానీ, ఇంకా పైకి జరుపుకుంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఆ మంత్కు సంబంధించి మనం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. హోమ్ విజిట్స్, ఆ మంత్లో హోమ్ విజిట్స్ ఎన్ని చేసామనేది, నెక్స్ట్ గ్రోత్ మానిటరింగ్, ఆ మంత్లో గ్రోత్ మానిటరింగ్ కూడా, నెక్స్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. ఈ విధంగా మనం లాస్ట్ ఇయర్ ఎంపీఆర్ కూడా చూసుకోవచ్చు అనమాట. 2023 ఏప్రిల్ నుంచి కూడా ఎంపీఆర్ చూసుకోవడానికి వీలు కల్పించారు. ఓకే, సెకండ్ పాయింట్ చూసినట్లయితే హాట్ ఫిక్స్ ఫర్ క్రాష్ ఫిక్సెస్. ఇది కూడా అంతేనండి. ఎర్రర్స్ ఇంతకుముందు ఉన్న ఇష్యూని క్లియర్ చేశారని చెప్తున్నారు. ఎందులో గ్రోత్ మానిటరింగ్ అండ్ గ్రోత్ న్యూట్రిషన్ డీటెయిల్స్, మనకి దాంట్లో ఉన్న ఇష్యూ కూడా ఇప్పుడు క్లియర్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఈ 2 పాయింట్లే ఈ కొత్త వర్షన్లో మనకి తెలియజేశారండి. ఓకే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, పోషన్ ట్రాకర్లో మనము డైలీ ట్రాకింగ్లో పిల్లలకి అటెండెన్స్ వేస్తున్నాం కదండి. డైలీ మనము స్కూల్ ఓపెన్ చూపిస్తున్నాము, పిల్లలకి అటెండెన్స్, మార్నింగ్ స్నాక్స్ చూపిస్తున్నాము, టీహెచ్ఆర్ ఇచ్చినట్లయితే ఈరోజు టీహెచ్ఆర్ చూపిస్తున్నాము, యాక్టివిటీస్ ఏమేమి చేశారనేది కూడా మనం చూపిస్తున్నాము. అంగన్వాడీ సెంటర్ ఫోటో ఇది ఒకటి మర్చిపోతున్నారండి. ఇది డైలీ మనము స్కూల్లో ఏదైనా ఒక యాక్టివిటీకి సంబంధించి ఒక ఫోటో అనేది మనము క్యాప్చర్ చేయాలి. అయితే కొంతమంది ఏంటంటే క్యాప్చర్ చేస్తున్నారు, కొంతమంది క్యాప్చర్ చేయట్లేదు. క్యాప్చర్ ఎందుకు చేయట్లేదు అని అడిగితే మాకు కెమెరా ఓపెన్ కావట్లేదండి అని అంటున్నారండి. అంటే కొంతమందికి, అందరికీ కాదు. కెమెరా ఓపెన్ కావట్లేదు అంటున్నారు. ఏం లేదు, ఇక్కడ ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్ మీద టచ్ చేస్తే కెమెరా ఓపెన్ కావాలి. అయితే వాస్తవంగా కొంతమందికి కెమెరా ఓపెన్ కావట్లేదు, నేను కూడా కొంతమందికి గమనించాను. అయితే ఒక పని చేయండి, అలా ఉన్నట్లయితే యాప్ పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. మళ్ళీ ఇన్స్టాల్ చేసిన తర్వాత పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేసి ఈ కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దీని మీద మనం టచ్ చేయగానే మనకి ఆ సింబల్ మీద టచ్ చేస్తే మనకి కొన్ని యాక్సెస్ అడుగుతుంది అనమాట. ఎలో పోషన్ ట్రాకర్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలో అని ఉంది కదా, ఆ ఎలో మీద టచ్ చేయాలి. ఇక్కడ డిలే ఉంది కదా, డిలే మీద టచ్ చేయకూడదు అనమాట. ఎలో ఉంది కాబట్టి ఎలో మీద టచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళొకసారి అడుగుతుంది, ఎలో పోషన్ ట్రాకర్ టు యాక్సెస్ ఫొటోస్ అండ్ మీడియా ఆన్ యువర్ డివైస్. ఎలో అని ఉంది కదా, ఎలో మీద టచ్ చేయాలి. అలా మనము యాక్సెస్ ఇస్తేనే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం ఒక్కసారి అడుగుతుంది, ప్రతిసారి అడగదు అది. అయితే మనం అక్కడ డినీ అని కొట్టామనుకోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది, కెమెరా అక్కడ ఓపెన్ కాదనమాట. డైలీ ట్రాకింగ్లో ఫోటో క్యాప్చర్ చేయడానికి మీకు కెమెరా ఆన్ కాకపోతే కనుక ఆ పని చేయండి. పూర్తిగా యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి. ఓకే,
ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.